యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. మనం సినిమాకి సంబంధించి ఇంకొక విషయం మాట్లాడుకుంటే గతంలో వర్కర్స్ యూనియన్ ఒక స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ ఒక ఎండ్ కార్డ్ పడిందా లేకుంటే అది అలా ఒక పాజ్ బటన్లో ఉందా? అసలు ఫస్ట్ స్ట్రైక్ చేయలేదు. స్ట్రైక్ చేసింది అనే మాట మీరు విత్డ్రా చేసుకోండి. ఓకే, స్ట్రైక్ అంటే పని చేయకుండా ఆపేయటం. ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నాడు, ఆయనకి మనం ఏదో ఎక్స్ట్రా జీతం ఇస్తున్నాం. నేను రేపటి నుంచి వస్తాను సార్, నాకు మీరు జీతం పెంచట్లేదు 2 ఏళ్ల నుంచి, ఈరోజు పెంచితే వస్తాను లేకపోతే రానన్నాడు. స్ట్రైక్ డిమాండా? ఈజ్ డిమాండింగ్ సంథింగ్, ఈజ్ రెడీ టు వర్క్ బట్ ఈజ్ రెడీ ఆస్కింగ్ డిమాండింగ్ హైక్. నువ్వు హైక్ ఇస్తే పని చేస్తున్నాడుగా, అప్పుడు స్ట్రైక్ అవ్వదు కదా. నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఆపుతున్నావు. అతనికి ఎట్లా డబ్బులు అడిగే హక్కు ఉందో మనకి సినిమా ఆపే హక్కు ఉంది. నేను ప్రొడ్యూసర్గా పెట్టుబడిదారుగా నాకు హక్కు ఉంది. సో నేను ఆపేశాను. ఇప్పుడు నేను స్ట్రైక్ చేసినట్ట కాదు, పెట్టుబడిదారుగా నాకు హక్కు ఉంది. సినిమా తీస్తే లేకపోతే లేదు, నా ఇష్టం. సో వీళ్ళు సినిమా తీయలేదు, వాళ్ళు చేయలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు చేశారు. వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇస్తే అంతమందికి పని చేశారు. స్ట్రైక్ అని ఉంటే షూటింగ్ జరిగి ఉండకూడదుగా, టోటల్గా షూటింగ్ లాగి ఉండాలి. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఇది చెప్పారో 18 షూటింగ్, ఫస్ట్ డే 20, 16, 12 జరిగినాయి, సెకండ్ డే 18 జరిగినాయి. 3వ రోజు ప్రొడ్యూసర్లు ఏం చేశారు, అవుట్డోర్ యూనిట్లకు లెటర్ రాసి అవుట్డోర్లు చేయొద్దు, యూనిట్ పంపొద్దన్నారు. యూనిట్ లేకుండా షూటింగ్ చేయలేరు కాబట్టి ఆగిపోయినాయి. బట్ అవి కూడా ఒక్కరోజు ఆగినాయి. 2వ రోజు నుంచి మళ్ళీ 4వ రోజు నుంచి మళ్ళీ మెల్లిగా 4-5 షూటింగ్లు స్టార్ట్ అయిపోయింది. అంటే కొంతమంది ఛాంబర్లో లేని వాళ్ళు, ప్రొడ్యూస్ కౌన్సిల్తో సంబంధం లేని వాళ్ళు యూనిట్లు ఇవ్వటం మొదలెట్టారు, వీళ్ళు షూటింగ్ చేసుకోవటం మొదలెట్టారు. జరిగినాయి. సో ఎవరు స్ట్రైక్ చేయలేదు, అందరూ చేశారు, మీ ఇష్టం. సో మరి ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా? కాల్ ఆఫ్ చేశారా లేకుంటే స్టిల్ ఇట్ ఈస్ ఆన్ అంటారా? ఇట్స్ ఆన్, 100% ఇట్స్ ఆన్. కాల్ ఆఫ్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మీరు షూటింగ్లు చేసుకుని మీరు సాల్వ్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఒక ఎక్స్టెంట్ వరకు సాల్వ్ చేసింది. 50, 70, 80% సాల్వ్ చేసిన, 20% ఉన్నాయి. దానికి ఏదో కమిటీలు వేసేదో చేస్తారు. బట్ దట్ విల్ గో ఆన్. పని జరుగుతుంది, పని ఆగదు. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే వర్క్ షుడ్ నాట్ స్టాప్. ఎవరు ఏం చేసినా మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమన్నా చావండి, మా రాష్ట్రంలో ఉన్నంతకాలం మీరు పని చేయాలని చెప్పి గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది. చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఇద్దరికి. సో ఇద్దరు నోరు మూసుకొని పని చేయాలి. చేసి తర్వాత సంగతి తర్వాత చూసుకోవాలి. దెన్ వాట్ అబౌట్ ద డిమాండ్? డిమాండ్స్ కొంతవరకు చేశారు, పెంచారు కదా, 15%. కొంతమందికి పెంచారు, కొంతమందికి 10% పెంచారు. మిగిలిన వాళ్ళకి దే ఆర్ ఆన్ డిస్కషన్. ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. అవుతాయి, ఎప్పుడో ఒకప్పుడు అవుతాయి. ఒకవేళ అయిపోతే ఏంటంటే ఇప్పటి నుంచి ఇస్తారు. అప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను ఒక 4 రోజుల నుంచి చేసి నెక్స్ట్ మంత్ వచ్చింది అనుకోండి, ఏ కంపెనీకి చేసినా ఆ కంపెనీ నాకు ఇవాళ రూపాయి ఇస్తే ₹1.25 ఇవ్వాలి కదా, ఆ పావులు అప్పుడు ఇవ్వాలి. ఛాంబర్ వసూలు చేసేస్తున్నారు. ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రో నక్సలైట్ కాబట్టే సల్వా జుడుమ్ని బ్యాన్ చేశాడు, లేకపోతే 5 ఏళ్ల క్రితమే మావోయిస్టులు నక్సలైట్లు అంతమైపోయేది. ఇప్పటికీ కంటిన్యూ అవడానికి కారణమే జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనే మాట. కరెక్ట్. గాంధీ దేశానికి ద్రోహం చేశాడు, నెహ్రూ దేశానికి ద్రోహం చేశాడు. వాళ్ళిద్దరూ లేకపోతే అఖండ భారత్ ఉండేది మన దేశంలో అని కూడా అమిత్ షా చెప్పాడు కదా. వాళ్ళు దేశద్రోహులే కదా వాళ్ళు. సో సిమిలర్గా వాళ్ళు ఏదైనా మాట్లాడగలరు, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడతారు. సో దాన్ని అంతా మనం తీసుకుంటామా? మరి గాంధీ గారు లేకుండా స్వతంత్రం వస్తుందా, నెహ్రూ గారు లేకుండా వస్తుందా? వాళ్ళు నిజంగా దేశద్రోహులా? వాళ్ళని కులాలు, మతం కూడా మార్చేశారు వాళ్ళదే. వాళ్ళు వేరే మతానికి కూడా పంపించేశారు. సో వీళ్ళు చేసే ఈ ప్రచారాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ వీళ్ళు ఏ ప్రచారం చేసినా చేయకపోయినా ఆయన గెలుస్తాడా గెలవడట, గెలవనివ్వరు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళకే ఉంది. క్రాస్ ఓటింగ్ అవుతుందని కూడా నేను నమ్మను. బయట ఊరికి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కానీ క్రాస్ ఓటింగ్ కూడా జరిగే ఛాన్స్ లేదు. సుదర్శన్ రెడ్డి గారు గెలవరు, తెలిసింది వాళ్ళకి, ఆయనకి తెలిసి ఉంటుంది, ఆ పార్టీలకే తెలుసు. బట్ అపోజిషన్ వాళ్ళ ఇది చూపించాలి కాబట్టి ప్రతిసారి క్యాండిడేట్ని పెడతా ఉంటాం, అంతే తప్ప సరే వీళ్ళకి ఊరికే వాళ్ళ మీద బురద చల్లటమే జయంగా పెట్టుకుని వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్లో
మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత అపోజిషన్ నాయకులు అందరూ మాట్లాడారు చాలామంది. ఎవరైనా దానికి సమాధానం చెప్పారా? వాళ్ళు అది చెప్పకుండా మీరంతా పాక్ ఏజెంట్లు అన్నారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ. అంటే ఎదుటివాడి మీద బురద జల్లటం తప్ప సమాధానం చెప్పడం లేదు ఎవరికి. ఇక్కడ ఎక్కడ మన ఈ దేశంలో పాజిటివ్గా ఆలోచించక్కర్లే. ఇప్పుడు అక్కడ మనకి ఏమీ అక్కర్లేదు. ఆపరేషన్ సింధూరు మేము చేసామని చెప్పేస్తే అయిపోయింది. ఎందుకు ఆపాము? ట్రంప్ ఆపలేదు, మేమే ఆపాము, ఫలానా కారణం అని చెప్పొచ్చు కదా. అది చెప్పలేకపోయారుగా. అదే కదా అడిగింది రాహుల్ గాంధీ. అడిగింది ఏంటి? మీరు పార్లమెంట్లో అనౌన్స్ చేయండి. ఆయన చెప్పలేదు మేమే ఆపామనే మాట చెప్పండి అంటే చెప్పలా. ఎందుకు చెప్పలా? ఏం కమిట్ అవ్వచ్చుగా. ఇప్పుడు ఓవైసీని ఎవరినో జై హింద్ అని అడిగాను. అతను నాకు భారతదేశం అంటే ప్రేమ ఉందిగా నేను అన్నాడు. అనను అంటాం తప్పు, అది వేరే సంగతి. బట్ అని అంటాం మనకెందుకు? అట్లాగే మరి రాహుల్ గాంధీ నువ్వు ట్రంప్కి సంబంధం లేదు అంటాం ధర్మమేగా అడగటం. అది అడిగినప్పుడు అది మాత్రం అధర్మం ఎందుకు అవుతుంది? రాహుల్ గాంధీ ఎవడు అడుగుతానికంటే? ఇప్పుడు నువ్వెవరో నన్ను ఏం చెప్పాలో మాట్లాడటానికి? నా దేశభక్తిని పరీక్షించడానికి నువ్వెవరో? నీకేం హక్కు ఉంది? నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నీకు ప్రశ్నించే హక్కు ఉంటే నాకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. నీకు ఒక్కడికే హక్కు ఎందుకు ఉంటుంది, నాకెందుకు ఉండదు? సో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ నెగిటివ్ థింకింగ్లో జనంలో పెంచేసారు, పెరిగిపోయింది. దాన్ని ఇప్పుడు అంటే ఇవన్నీ ఇది టెలికాస్ట్ చేస్తే ఇప్పుడు రేపు నన్ను కూడా దేశద్రోహిగా ముద్రేస్తారేమో. వేసుకున్నారు కానీ ఇది రైట్ డైరెక్షన్లో వెళ్ళటల్లా. ఇంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చేసాము. ఈవెన్ మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు దేశానికి మార్పు కోసం రావాలి ఆయన అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకటి. బట్ ది వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ నా పర్సనల్గా నాకు నచ్చలేదు. బట్ జనంకి నచ్చి ఆయనే కావాలనుకుంటున్నారు. మనం మాట్లాడదాం. మీరు కూడా ప్రో నక్సలైటా, అర్బన్ నక్సలా? మీరు ఏదైనా అనుకోవచ్చు. నక్సలే అనుకోదు, మళ్ళీ అర్బను ప్రో ఇవన్నీ ఎందుకు? నేనే నక్సలైట్ని అనుకోరాదా? ఇప్పుడు ఏం పోయింది? మా అయితే అరెస్ట్ చేస్తారు లేదా కాల్చేస్తారు, అంతే కదా. ఈ పెద్ద ప్రాబ్లం లేదు. ఏంటి నక్సల్ అంటే ఏంటి? నక్సల్ దేశద్రోహి కాదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం దేశం బాగుండాలి అనుకున్నారు, వాళ్ళు ప్రజలు బాగుండాలనుకున్నారు. అయితే తుపాకీ కొట్టడం ద్వారా స్వప్నం వస్తున్నారు. ఇప్పుడు గాంధీ అప్పుడు కూడా భగత్ సింగ్ గారు ఇంకో రకంగా తుపాకీ పట్టుకొని చేశాడు. ఆయన నక్సలైటా? ఆ రోజుకి నక్సలిజం లేదు కానీ, బట్ ఆయన తుపాకీ పట్టుకుని వచ్చాడు. ఉద్దమ్ సింగ్ తుపాకీ పట్టాడు. వీళ్ళంతా తుపాకీ పట్టుకున్న వాళ్ళంతా ఇలా అల్లూరి సీతారామరాజు తుపాకీ పట్టాడు. వీళ్ళంతా దేశద్రోహులా? వీళ్ళంతా నక్సలైట్లు ఆ రోజున కాదుగా. వాళ్ళు కూడా ఆలోచన విధానం ఏంటి? ఇవాళ ఆ నక్సలైట్లు అనేవాళ్ళు ఇవాళ రాంగ్ రూట్లో ఉన్నారా ఇంకో రూట్లో ఉన్నారా పక్కన పెడితే, బట్ ఆలోచన విధానం ఏంటంటే సమాజం కావాలి, ప్రతి మనిషి బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అనుకునేవాడు దేశద్రోహి ఎట్ట అవుతాడు? నాకు అర్థం కాల. అయితే నా తుపాకీ పట్టుకుని వీళ్ళంతమందిని చంపేయటం అనేది దుర్మార్గం. అది నిజంగా దుర్మార్గమే. బట్ ఇంటెన్షన్, ఇప్పుడు మన పోలీసు వాళ్ళు ఉంటారమ్మా, పోలీసు వాళ్ళు కాల్చడం అనేది తప్పని చట్టం చెప్పినా ఎన్కౌంటర్నో ఇంకోటనో చేసి పారేస్తూ ఉంటారు. అది చట్ట ప్రకారం వాళ్ళకి చంపే హక్కు ఉందా? లేదు, అయినా చంపుతున్నారు. వాళ్ళు దేశద్రోహులా? మిలిటరీ వాళ్ళు ఉన్నారు, యుద్ధంలో ఎవరినో చంపుతారు, అపోజిషన్ వాళ్ళని చంపుతారు. అంటే మనిషి చంపడం మానవత్వమా? కాదుగా. కానీ వీళ్ళు దేశ రక్షణ కోసం ఎదుటివాడు శత్రువుని కాబట్టి శత్రువుని చంపుతారు. శత్రువుని చంపటం అనేది ఇది. వీళ్ళు నక్సలైట్లు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ దేశద్రోహులు అనుకుని వాళ్ళు అనుకుంటారు. ఈ యువతరాళ్ళు వాళ్ళు తుపాకీ పట్టుకుని వచ్చి మా మీద యుద్ధం చేయడం తప్పని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు రైట్ ఎవరు తప్పు అంటే డెఫినెట్గా డెమోక్రసీలో ఓట్లు ఇదే తప్పు, వాళ్ళే తప్పు, నక్సలైట్లే తప్పు కొంతవరకు. వాళ్ళకి ఇదున్నా కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఇది ఉంటుంది, అంతే తప్ప ల్యాండ్ మైన్స్ పెట్టి దొరికినట్టు పోలీసులు దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ చేసే వాళ్ళని చంపటం. అసలు చూడడం అప్పుడు అంతమందిని చంపేశారు, అది అన్యాయంగా. చిన్న పిల్లలు చచ్చిపోయారు ఆ రోజు, 300 మంది చచ్చిపోయారు. దుర్మార్గం అది. అంటే అంత మానవత్వం లేకుండా చేయటం అనేది నక్సలైట్లు చేయటం. ఇది ఒకళ్ళు అలా పొరపాటును చంపటాన్ని క్షమించవచ్చు కానీ ఆ సల్వాజుడం వాళ్ళని చంపిన ఇది మాత్రం క్షమించకూడదు అన్నమాట. సో బట్ ఇంటెన్షన్ తప్పు కాదు తప్పు ఈ చంపటం తప్పు, కానీ వాళ్ళ ఆలోచన విధానం సరైన పందాలో లేదు అనేది చూడాలి. సో నక్సలిజం పోవాలి అంటున్నారు, పోవాలి.
ఎందుకంటే చంపుతున్నారు కాబట్టి పోవాలి. సో ఆలోచన విధానం అంటే బ్యాలెట్ కాదు కావాల్సింది బుల్లెట్తోనే అనేటువంటిది. ఇప్పుడు తుపాకులు పట్టుకుని అడవుల్లో తిరగడం కావచ్చు, లేకుంటే అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, మీరు చెప్పినట్టుగా పోలీసుల్ని కావచ్చు, ప్రజాప్రతినిధుల్ని అంత క్రూరంగా చంపేయడం. అప్పుడు ఎందుకని మాట్లాడలేదు ఇలాంటి ప్రో నక్సల్ భావజాలం ఉన్నవాళ్ళు, లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అనేది కూడా వినిపిస్తోంది. ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కనుక అలాంటి తీర్పుని ఇవ్వకపోయి ఉంటే ఎప్పుడో అంతమైపోయేది అనే మాట. ఇప్పుడు కూడా ఆపరేషన్ కగారని చేపడుతున్నారు కాబట్టి. ఆయన ఏమిచ్చాడు? ఆపరేషన్ కగారు గవర్నమెంట్ చేస్తున్న ఇదమ్మా, ఇది ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడిపించారు. సల్వాజుడం అనేది ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ ఫండెడ్ అయితే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు బింద్రేన్వాలా కూడా గవర్నమెంట్ ఫండెడ్ రకంగా చెప్తే, బింద్రేన్వాలా కూడా గవర్నమెంట్ ఫండెడే. ఆయన ఇందిరాగాంధీని చంపాడు, ప్రైమ్ మినిస్టర్ని చంపేశారు. సో ఎప్పుడైనా తప్పు, బింద్రేన్వాలాది ఎంత తప్పు, సల్వాజుడం కూడా అంతే తప్పు. అప్పుడే కాంపింగ్ చేయండి. ఇప్పుడు వీళ్ళు గార్డ్స్ ఏమంటారు వాళ్ళు, పోలీస్ స్పెషల్ ఫోర్స్ను గ్రేహౌండ్స్ వాళ్ళ టీం పెట్టారు కదా. గ్రేహౌండ్స్ వాళ్ళు చేసుకుని పని చేసుకుంటారు, అది చేయమనండి. బట్ మధ్యలో వీళ్ళు ఎట్లా వచ్చారు? ఇప్పుడు మనలాంటి పని, ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటి పొరపాటే జరుగుతుంది నక్సలైట్లో కూడా. కొంతమంది శత్రుత్వంతో కానీ, లేకపోతే తిండి లేక కానీ, భోజనం కానీ, అంటే ఒక ఆలోచన విధానంతో దాన్ని ఏమంటారు, సిద్ధాంతాన్ని నమ్మి వెళ్ళి తుపాకీ పడతాం వేరు, అవసరం కోసమో లేకపోతే ఇంకో దీంతోనే వెళ్ళటం వేరు. ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళు డ్యూటీలో వెళ్తున్నారు. వాళ్ళు డ్యూటీలో వెళ్ళటం వాళ్ళని తప్పు పట్టకూడదు. మనం సల్వాజుడం అనేది ఏంటంటే ఒక వేరే మనం ప్రైవేట్ ఆర్మీని తయారు చేసి ఆర్మీని వాళ్ళ మీద వదిలిపెట్టాం. అది ఆర్మీని తయారు చేయడం ఎంత తప్పు అంటే మన సైడ్ నుంచి మనం సామాన్యుల్ని తీసుకెళ్ళి దాంట్లో వాళ్ళకంటే ఎందుకు వచ్చారు దాంట్లో సల్వాజుడం అంటే దేశాన్ని ఉద్ధరిద్దామని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అందులో వచ్చిన వాళ్ళు ఎవరో ఎక్కువ మంది ఆ రోజుకి పని దొరుకుతుంది, డబ్బులు వస్తాయి, ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వచ్చు అనే ఉద్దేశం, తుపాకులు ఇస్తారు, ఓ థ్రిల్ ఉంటుంది, సినిమా హీరోలు అవ్వచ్చు అని అనుకున్నారు, లేవండి రకరకాల కారణాలతో వచ్చారు. బట్ వాళ్ళ ప్రాణాలు ఎట్ స్టేక్, సల్వాజుడంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు ఎట్ స్టేక్. అంటే నక్సలైట్లు కాలుస్తారనే కదా. ఇప్పుడు పోలీసులు వెళ్తా అంటే పోలీసులు ముందు వీళ్ళు వెళ్తామో లేకపోతే వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళటమో చేస్తే వీళ్ళు చచ్చిపోతారు కదా. ఇవ్వటం అనేది దేశం తప్పుగా, అది ఆయన చెప్పుంటాడు. నేను అనుకోట, ఆయన జడ్జిమెంట్ నేను చదవలేదు, నాకు తెలీదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. సో